నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి, పలువురి సంతాపం. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు తరలి వెళ్దాం రండి. తాడేపగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ. గతంలో ఏ సీఎం చేయనంతగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తిరిగి ఈ రాష్ట్రానికి కావాలి. వైసీపీ నేత కొట్టి విశాల్. కాపు కార్తీక వన సమారాధన సక్సెస్ చేయడానికి కృషి చేసిన వారిని సత్కరించిన శ్రీ కృష్ణదేవరాయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి. అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు సంఘీభావం తెలిపిన సిఐటియు కమిటీ. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఉండి సమీపంలో చెరుకువాడలో మృతి చెందారు. ఆయన మృతితో ఉపాధ్యాయ లోకం షాక్కు గురైంది. కైకలూరులోని అంగన్వాడీ టీచర్ల సమ్మె ఆందోళనలో పాల్గొని భీమవరం వైపు వస్తుండగా ఆకివీడు ఉండి మధ్యలో గల చెరుకువాడ వద్ద తాను ప్రయాణం చేస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో వారు ముందు సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తున్న షేక్ సాబ్జీ డోర్ లాక్ వదిలి రోడ్డు మీద పడడంతో తల వెనుక వైపు భాగం తీవ్ర గాయాలు తగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. భీమవరం తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే సాబ్జీ తుది శ్వాస విడిచారు. టీచర్ ఎమ్మెల్సీగా పైసా ఖర్చు లేకుండా విజయం సాధించిన షేక్ సాబ్జీకు 3 దశాబ్దాల ఉద్యమ నాయకుడిగా చరిత్ర ఉంది. దేవరపల్లి మండలం దమంతునిగూడెంలో షేక్ సాబ్జీ జన్మించారు. 1989లో దేవరపల్లి మండలంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరిన సాబ్జీ ఉపాధ్యాయ ఉద్యమంలో కొదమ సింహంలా పనిచేసేవారు. ద్వారకా తిరుమల మండలంలో యూటీఎఫ్ నేతగా ప్రారంభమైన నాయకత్వం జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా 10 సంవత్సరాల పాటు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, గౌరవ అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా, ఆ తర్వాత పీడీఎఫ్ అభ్యర్థిగా 2021లో ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు. కేవలం ఒక్క ఉపాధ్యాయ ఉద్యమానికి పరిమితం కాకుండా అనేక ప్రజా సంఘాల ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. షేక్ సాబ్జీ తాడేపలగూడెంలో మేనత్త ఇంట్లో ఉండి ఇంటర్మీడియట్ పెంటపాడు కళాశాలలో చదివారు. ఉద్యమంలో అలుపెరగని రాజీ లేని పోరాట యోధుడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ సమావేశాల్లో చక్కటి ఆవేశ ప్రసంగాలతో ఆకట్టుకునేవారు. షేక్ సాబ్జీ మృతితో ఉపాధ్యాయులు ఒక్కసారే షాక్ అయ్యారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోయారు. ఆయన మృతికి సంతాపంగా స్థానిక జడ్పీ హైస్కూల్ యూటీఎఫ్ నాయకులు మైనం సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు శివప్రసాద్, కె శ్రీదేవి, వెంకన్న సాహిబ్లు నివాళులర్పించారు. రాజ్య ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారి దుర్మరణం మా అందరికీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే అది ఉపాధ్యాయ లోకానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీ సాబ్జీ గారి యాక్సిడెంట్ విధంగానే మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ లోకం అంతా కూడాను షాక్కి గురైనటువంటి వాస్తవం. మరి ఆయన యాక్సిడెంట్ అనగానే ఇంకా ఏదో దెబ్బలు తగిలి ఉంటాయి, ఇంకా త్వరగా కోలుకుంటారని అనుకునే లోపే వెంటనే దుర్మరణం అనేటటువంటి వార్త విని మొత్తం అసలు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఏమైనా ఈ ఉపాధ్యాయ ఉద్యమానికి ప్రజలందరికీ కూడాను ఇవాళ ఆయన మొత్తం జీవితం అంతా కూడాను ఉద్యమాలకే అంకితం చేశారు. మరి ఆయన యొక్క మరణం తీరని లోటు. వారి యొక్క మరణానికి మేమందరం కూడా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని. సాబ్జీ గారు యాక్సిడెంట్కి గురయ్యారని సంగతి తెలిసింది.
విషయం వినడానికి కూడా మాకు చాలా ఇదిగా ఉంది. ఇంకా కలిసి వారం రోజులు కూడా అవ్వలేదు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు దగ్గరుండి భోజనాలు అవి వడ్డించి కొసరు వడ్డించి చాలా ఇదిగా చేశారు. నేను సంఘంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కలిసిన అమ్మ శ్రీదేవి ఎలా ఉన్నావు ఏంటంటే ఒక గొప్ప నాయకుడిని, కేవలం సంఘానికే కాదు జనాలకి అవసరమైనటువంటి నాయకుడిని కోల్పోవడం అనేది, పైగా అకస్మాత్తుగా ఇది అనేది ఉపాధ్యాయ కుటుంబాన్ని అంతటికీ కూడా చాలా తీరం లోటు. ఈరోజు ఈ మాట చెప్పడం అనేది కూడా అసలు చాలా బాధగా ఉంది. ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. యాక్సిడెంట్ అంటే దెబ్బలు అనుకున్నాం కానీ ఈ రకంగా జరుగుతుందని అనుకోలేదు. సంఘానికి చాలా తీరం లోటు జరిగింది. చాలా విచారంగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించి ఉపాధ్యాయుల ఉద్యమంలో అరుపెరగని ముద్ర చేశారని మంత్రి నివాళులర్పించారు. సాబ్జీ మరణంతో జిల్లా ఒక మంచి పోరాట యోధుడిని కోల్పోయిందన్నారు. ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ కూడా ఒక ప్రకటనలో ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి సంతాపాన్ని తెలిపారు. ఈ నెల 20వ తేదీన విజయనగరం సమీపంలోని భోగాపురంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సభకు నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు తరలి రావాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ కోరారు. శుక్రవారం స్థానిక గొర్రెల స్వర్ణ కళ్యాణ మండపంలో తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వలవల బాబ్జీ అధ్యక్షతన జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంపై చర్చ జరిగింది. రాబోయే ప్రభుత్వం మనదే అని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రెట్టించి ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పాతూరు రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, పట్న రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమిరావు కుమార్, పట్టణ రూరల్ పెంటపాడు మండలాల నాయకులు పాల్గొన్నారు. మీరందరూ కూర్చుని ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు అనేది మీరు డిసైడ్ చేస్తే ఆ ప్రకారంగానే ముందుకెళ్దాం. ఎందుకంటే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, పార్టీలో చేర్పులు కావాలని చెప్పి. అలాగే ఇక్కడ రాబిన్ శర్మ టీం మనకి గైడ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఆ మాటే చెప్పారు. అయితే ఏ ఊర్లో అయినా సరే ఏ వార్డులో అయినా సరే అక్కడ ఉన్న నాయకత్వాన్ని కాదని మాత్రం పొరపాట్లు కూడా జాయిన్ చేసుకోవద్దు. మన నాయకులు పర్వాలేదు, మనకు బలం పెరుగుతుందంటేనే జాయిన్ చేయండి, లేకపోతే మన కేడర్ మనకు సరిపోద్ది. ఎక్కడ ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నంత కేడరు మరి జిల్లా వ్యాప్తంగా ఉందే కాదని అంటలేదు. మీరందరూ ఈ 3.5 సంవత్సరాలుగా నాకు పూర్తి కోఆపరేషన్ ఇచ్చి నన్ను ఎదరికి మీరు నడిపించారు. అంతేగాని నా ఒక్కడి వల్ల ఎక్కడ ఏమీ అవదు. మీరందరూ పూర్తి సహకారం ఇచ్చిన వల్లనే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని, ఎక్కడో ఉన్న నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారన్న మాట ఒక 20 రోజుల క్రితం మనల్ని స్పెషల్గా పూర్వ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో మరి తాడేపల్లిగూడెం నుంచి రమ్మనంటే వెళ్ళడం జరిగింది లోకేష్ గారి దగ్గరికి. ఆ వేళ ఆయన మాట్లాడింది, నియోజకవర్గాలు అన్నింటిలో 7 సర్వేలు చేసాము, సర్వేల్లో కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం చాలా బాగుందన్న మాట చెప్పడం. పార్టీ అన్నాక రకరకాలు ఉంటుంది. ఓ 70% 80% నన్ను అభిమానించినా ఎంతో కొంత ఎక్కడో చోట అసంతృప్తి అనేది ఉంటుంది. లేకుండా మాత్రం ఉంటాకి నేను కూడా దేవుణ్ణి కాదు. మరి ఆ కొన్ని విషయాలు ఉంటే అది మనం చర్చల ద్వారానో, లేకపోతే మన పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ చూడటానికే వాళ్ళకి పదవులు ఇచ్చారు. వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా నెరవేరుస్తారని చెప్పి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పూర్తి ధీమా ఉంది. ఎవరో ఏదో చెప్పారు, ఏదో రాసుకున్నారు అనేది కరెక్ట్ కాదు. ఇన్ని నియోజకవర్గాలని చెప్పారే తప్పితే ఎక్కడ ఏది కూడా డిసైడ్ కాని పరిస్థితి. తెలుసుకోండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం మన పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఏ రకంగా జరుగుతూ ఉంది, ఎంతవరకు అవుతూ ఉంది. యాక్చువల్గా అయితే ఈ 17వ తారీఖుతో మరి దాన్ని పూర్తి చేసే కార్యక్రమం
మరి టైం ఇచ్చారు. కానీ ఇంకా మన వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి, పూర్తిగా జరగలేదు కాబట్టి ఈ నెలాఖరు వరకు సమయాన్ని వెచ్చించడం జరిగింది. మేము ఒకటే తెలియపరుస్తా ఉన్నాం, ఎంచేతంటే ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా, పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమం కూడా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళడమే కాకుండా ప్రజల దగ్గరికి మనం ఇచ్చే గ్యారంటీలు పూర్తి స్థాయిలో తెలియపరుస్తుంటే వాళ్ళకు ఒక అవగాహన రావడం జరుగుతూ ఉంది. మనం ఏదైతే కార్డ్స్ ఇస్తా ఉన్నామో దాని మీద క్లియర్గా వాళ్ళకి వచ్చే లబ్ధి తెలుస్తుంది. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థలో కానీ వేరే దాంట్లో కానీ మనం ధీటుగా దమ్ముగా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడున్న వారందరూ కూడా ఇప్పటి వరకు చేసింది ఒకే తేదీ 10-12 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఉంటే ఏదైనా సీరియస్గా ఉంటుంది, సీరియస్నెస్ లేదనుకుంటే ఏది కూడా పక్కకు పోతుంది. కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు కూడా 3 నెలలు ఉందంటున్నారు ఎలక్షన్, కానీ మనం 3 సంవత్సరాలు ఉన్నట్టుగా మనం మీటింగ్లో బిహేవ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే సీరియస్నెస్ లేకపోతే మొత్తం అందరం కూడా మీతో పాటు మేము, మాతో పాటు మీరు అందరం కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలామంది మిగలం, చాలా మీరు దాన్ని అప్రమత్తంగా ఉండి ఈ యొక్క మీటింగుల్లో పెద్దలు ఏం చెప్తున్నారో, మనం ఏం చెప్తున్నారో, ఏం చేయాలనే సలహాలు కానీ మనం కానీ ఒక కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టండి. సరే, ప్రధానంగా ఈవేళ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడేటటువంటి పరిస్థితి ఉందే, కష్టపడతా ఉన్నారు. బాబ్జీ గారు కూడా ఆ కష్టానికి మనకు సహకారం ఏ రకంగా అందించాలనేటువంటి విషయంలో ఆయన కూడా మనకు అందిస్తూ ఉన్నారు. ఈ 2 విషయాలను మనం తీసుకుని ఇంకా ఎక్కడైనా చేయవలసింది ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే మనం ఆ ల్యాబ్సెస్ని అధిగమించి మనం ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి విధంగా టార్గెట్ల ప్రకారంగా మనకు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ రాష్ట్రంలో మంది 10వ స్థానంలో ఉందంటున్నారు. కానీ బాబ్జీ గారు అనుమనండి మన కార్యకర్తలను బాగా కృషి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి బాబ్జీ గారు ఇన్ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి కూడా అన్ని పనులు వదులుకుని ఒక పక్క ధనం, ఒక పక్క శ్రమ, రెండింటికి కూడా చాలా నిస్వార్థంగా ఆయన సేవ చేసుకుంటున్నారు. మరి దానికి మనందరం కూడా రేపు భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 3 నెలల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా కష్టపడాలి. ప్రతిరోజు కూడా మనకి విజయానికి మనం తీసుకునే నిర్ణయాలను బట్టి విజయానికి ఒక బాబుతా ఉంది. ఎందుకంటే మనం ఎలక్షన్స్ తేలిగ్గా తీసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసేగా మన పార్టీకి వారికి కూడా మన రాష్ట్రంలో ఊపు వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అందరూ మనం అభినందిస్తాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. అది మేనిఫెస్టో యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఇంకా తాడేపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. వారి సూచన తగ్గట్టుగా మనం కూడా పనిచేయాలి. ఇవాళ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మీద మనం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంటికి వెళ్ళేస్తే అక్కడున్న మహిళలు ముందుకు వచ్చి వారి యొక్క వివరాలు చెప్పి వారి ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీలు చెప్తున్నారంటే మన ప్రభుత్వం మీద, మన పార్టీ మీద వారికి కూడా రోజు రోజుకి విశ్వాసం పెరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బాబ్జీ గారు నాకు 4 గ్రామాల్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేయమని ఆదేశిస్తే ఆ గ్రామాలు వెళ్ళినప్పుడు అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మన దగ్గరికి వచ్చి కరసాలనం చేసి వారి వివరాలన్నీ మనకు అందించడం అంటే తెలుగుదేశం పార్టీ పట్ల రోజు రోజుకి విశ్వాసం పెరుగుతుందని చెప్పక తప్పదు. స్థానిక 21వ వార్డు సచివాలయం వద్ద శుక్రవారం వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ యువనేత కొట్టు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండెబోగు నాగు, 1 టౌన్ కన్వీనర్ కొలుకులూరు ధర్మరాజు, 2 టౌన్ కన్వీనర్ కర్రి భాస్కర్ రావు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందన్నారు. 21వ వార్డు ఇన్ఛార్జి వలనాడు సత్యబాబు, రాజా త్రినాథ్ సింగం సుబ్బారావు, పట్నాల గణపతి, చామన సూర్యచంద్రరావు, మారిశెట్టి రమణ, బొద్దాని శ్రీనివాస్, బాణం విజయ నిర్మల, దెంటకుర్తి లీలావతి, తాడిపర్తి రజని, పోతుల చంద్రశేఖర్, గృహ సారథులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్స్ అన్నింటినీ కూడా కొన్ని 19 వరకు 25,000 దాన్ని 3 దఫాలుగా ఎలా చూడండి సార్, ఇలా పెట్టుకోండి, కింద పెట్టండి సార్. మరి రైతాంగానికి పూర్తి రుణమాఫీ చేస్తానన్నాడు చంద్రబాబు. చేశాడా? చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసం
ఉండేవాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అదేదో స్లోగన్ ఒకటి ఉండేది, జాబ్ కావాలంటే బాబు రావాలని. బాబు వచ్చాడు, చిన్నబాబుకి దొడ్డిదారిలో మరి జాబ్ ఇచ్చాడు, మీ పిల్లల్ని మాత్రం గాలికి ఎదురేసాడు. జాబ్ వచ్చే వరకు నెలకి 2,000 చొప్పున జీతం ఇస్తానన్నాడు. ఆ 2,000 కాదు కదా, మనం తిరిగి ఖర్చు పెట్టుకుని మన మనం పగలగొట్టుకున్నాం ఆ రోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ నమ్మి, అలాగే ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు మీరందరూ నమ్మి మరి తాడేపల్లిగూడెంకి మనం నెగ్గించుకుని, అలాగే రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యాలు, అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు మరి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసిన వేరే ఒకరు, మనందరం నమ్ముకునే, చాలా మంది నమ్ముకునే ఒక వ్యక్తి ఆయన పల్లకి మోసి మరి చంద్రబాబు నాయుడికి ఆనాడు పట్టం కట్టారు. కట్టిన తర్వాత మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన మోసాలు, ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ 600 పైచిలకు హామీలన్నీ మరి గాలికి ఎగరేసి మిమ్మల్ని అందరినీ నమ్మించి ఓట్లు వేయించుకుని మోసాలు చేసి మీకు 600 హామీలు ఇచ్చిన పథకాలన్నీ కూడా మరి మేము అందరూ తగిన గుణపాఠం చెప్పి మరి చంద్రబాబు నాయుడికి అదేదో లాకర్ రూమ్ జైలు నెంబర్ 23 అన్నట్టుగా 23 మందిని రూమ్లో పడేసి లాక్ వేస్తారు జనాలందరూ కలిసి. గడపకి మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలన్నా, ఇక డ్రైనేజ్ సమస్యలన్నా, ఏ సమస్య అయినా కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులందరూ మిమ్మల్ని ఇక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జీల ద్వారా అందరి ద్వారా మీ అందరికీ సేవలు చేస్తున్నాం. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా మీరు వేరీ చేసుకుని మీరు అందరూ వాస్తవాలు గ్రహించండి. దయచేసి మరొక్కసారి ఇక్కడున్న తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ గారిని కూడా దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా మీరు వేరీ చేసుకుని మీరు అందరూ వాస్తవాలు గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించారో ఆ నవరత్నాలని 90%, 99% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాలంలో మనమందరం కూడా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎటువంటి మధ్యవర్తులు లేకోకుండా సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, ఏమైనా సరే ఎవరికైనా సరే బెనిఫిషరీస్ని పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే అర్హతనే బేస్ చేసుకుని మంచి పరిపాలన ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని గతంలో చేసినటువంటి చంద్రబాబు పరిపాలనని కంపేర్ చేసుకుంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు చేసినటువంటి చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో ఆడవాళ్ళందరికీ కూడా, సోదరీమణులందరికీ కూడా 14,000 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి బకాయిలు రద్దు చేస్తానన్నాడు. అదేవిధంగా రైతులందరికీ కూడా 86,000 కోట్ల రూపాయలు రైతు బకాయిలు రద్దు చేస్తానన్నాడు. కానీ ఏది కూడా రద్దు చేయకోకుండా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ ఏ సమావేశం జరిగినా సరే ప్రజలకు ఎన్నో వరాలు ఇవ్వటం అన్నదే ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఇవాళ ఒక మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ తను ఏదైతే మాట ఇచ్చారో జనవరి 1 నాటికి 3,000 రూపాయల వరకు పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆమోదించడం జరిగింది. ఆయన ముందే చెప్పారు, దశలుగా నేను ఈ యొక్క పెన్షన్ పెంచుకుంటూ వెళ్తాను, చివరికి వచ్చేసరికి 3,000 రూపాయలు, అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి 3,000 రూపాయలు నేను ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇక ఇతరత్రగా ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా చెప్పాలంటే కూడా ఈవేళ ఈ ఆరోగ్యశ్రీ 2 లక్షలు 3 లక్షల వరకు ఉండేదాన్ని వేళ 25 లక్షల రూపాయల వరకు పెంచి మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 25 లక్షల రూపాయల వరకు మనకు ఎటువంటి అనారోగ్యం పాలైనా సరే కార్పొరేట్ ఆసుపత్రుల్లో మనం 25 లక్షల వరకు మనం వైద్యం చేయించుకునే సదుపాయాన్ని వేళ నిర్ణయించుకొని తీసుకోవడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టుకునే విశ్వాసం, ఆయన మనం నెగ్గించుకున్నందుకు ఆయన విశ్వాసంతో ప్రజలకు చేస్తున్నటువంటి సేవ. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఘనత ఆయనకే దక్కింది. ఈ రాష్ట్రం అంతా కలయి తిరిగి
మధ్యతరగతి దిగువ తరగతి ఉన్నటువంటి ప్రజల యొక్క సాధక బాధకాలన్నీ అర్థం చేసుకుని ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్ళి 151 సీట్లు సాధించి మరి అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మన కొట్టు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా, దరిమల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తాం. మనకు అందరికీ తెలుసు. మీరు ఏ అభిమానంతో అయితే నెగ్గించారో ఆ అభిమానాన్ని తూచి చెప్పకోకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నో కార్యక్రమాలు నవరత్నాల రూపేణ చేస్తూ చెప్పని కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ప్రజల ముందుకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తాం. మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా మంచి జరగాలి. ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు జరిగి మీ అందరికీ, మీ కుటుంబాలకి ఎదుగుదలకు పనిచేయాలని మీరందరూ కోరుకుంటూ మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన కొట్టు సత్యనారాయణ గారిని నెగ్గించి మరిన్ని సేవలు అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో మనం అందరం కూడా విసిగి వేసారిపోయినటువంటి చూసాం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, కష్టాన్ని కళ్ళారా చూసి తాను అధికారంలో రాగానే మరి వరుసగా ప్రతి ఒక్కళ్ళకి కూడా లబ్ధి చేకూరే విధంగా లబ్ధిదారులందరికీ కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా, మధ్య దళారులు లేకుండా, మధ్య బ్రోకరేజ్ ఎవడో లేకుండా మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మలకి అలాగే అవ్వతాతలందరికీ కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లకే డబ్బు జమ చేయడం జరుగుతుందనంటే ఆయన నీతికి నిబద్ధతకి నిదర్శనం చెప్పనని సవినయంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ నియోజకవర్గానికి ఎనలేనిమైనటువంటి సేవలు విద్య ద్వారా కానీ, వైద్యం ద్వారా కానీ మరి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ మళ్ళీ శాసనసభ్యుడిగా మనందరం కూడా ఎన్నుకోవాల్సిన బాధ్యత మనల్ని మళ్ళీ కొట్టు సత్యనారాయణ మన అందరం ఎన్నుకుంటేనే అటువంటివన్నీ కూడా సాకారం చేయగలుగుతామని చెప్పిన సవినయంగా తెలియజేసుకుంటూ, ఈ నెల 10వ తేదీన కాపు కార్తీక వన సమారాధన విజయవంతంగా జరిగిన నేపథ్యంలో గురువారం సాయంత్రం స్థానిక కాపు కళ్యాణ మండపంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. వన సమారాధన విజయవంతం కావడానికి కృషి చేసిన వారికి శ్రీ కృష్ణదేవరాయ కాపు సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు నంద్యాల కృష్ణమూర్తి చేతుల మీదుగా శాలువా కప్పి సన్మానం చేశారు. వన సమారాధన నిర్వహణకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల కృష్ణమూర్తి, పట్టణ కాపునాడు అధ్యక్షుడు మాకా శ్రీనివాస్, జిల్లా కాపు యువత అధ్యక్షులు మారిశెట్టి అజయబాబు, గుండెబోగుల నాగు, యజ్ఞ నాగబాబు, మారిశెట్టి సుబ్బారావు, నర్సే సోమేశ్వరరావు, భోగిరెడ్డి రాము, ఆకుల ధనశేఖర్, జంగా రామరాయ్, కృష్ణదేవరాయ సేవా సమితి సభ్యులు, కాపు యువత సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా పెట్టండి. మీరే మనుషులు అందరికీ వైట్ కలర్ వచ్చింది. మగజీవి చెప్పండి. ఆగలేస్తుంది ఈ టైంకి. మొన్న ఆదివారం నాడు వన సమారాధన చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చక్కటి భోజనం చేసి చక్కగా ఆడుకుని చాలా సరదాగా ఇంటికి వెళ్ళారు. అలాగే మరి కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చాలా సరదాగా, చాలా సంతోషంగా, చాలా చక్కగా జరిగింది. దీనికి కారణం ఏంటంటే తాడేపల్లిలో ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీ వర్గాలు అందరూ కూడా కలిసి చక్కగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అందరూ సహిష్ఠుగా చేయడం వల్లే దీనికి సాధ్యపడింది. అలాగే ఎప్పుడు కూడా మనం తాడేపల్లిగూడెం మన కాపులందరూ కూడా ఏ పార్టీలైనా అవ్వచ్చు, కానీ ఇదే రకంగా ఉండి ఇలాగే ఈ వన సమారాధన 10 సంవత్సరం కూడా చక్కగా జరగాలని ఆశిస్తున్నాను. అలాగే మరి కుర్రోళ్ళు యూత్
ఇవాళ నా చేత సన్మానం చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే మరి చాలా కష్టపడ్డారు. ఇంతమంది జనానికి ఏమాత్రం ఇసుకు లేకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరము జరిగినటువంటి వన సమారాధన మహోత్సవంలో మరి పెద్దలందరూ అలాగే యూత్ అందరూ మహిళలందరూ కూడా అత్యధికంగా పాల్గొనడం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించినందుకు, అదే రకంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని తోడ్పడుతున్న అందరికీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంది గుర్తింపు తీసుకొచ్చి మరిన్ని ఉత్సాహంతో మరి కార్యక్రమాలు ఎదురు తీసుకెళ్లాలని తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొన్న జరిగినటువంటి కాపు సమారాధనకి 20 రోజులుగా అందరూ కలిసి చక్కటి కార్యక్రమాన్ని 20 రోజులుగా ఎక్కడక్కడ ఒడిదుడుకులు దగ్గర దీన్ని ఎలా చేయాలో కార్యక్రమాన్ని చక్కగా తీసుకుని ఇంత పెద్ద ఎత్తున 30,000 మంది హాజరైనటువంటి కార్యక్రమాన్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా వివిధ రకాల మనుషుల మధ్యలో చక్కగా జరుగుతూ, కాపులంటేనే చాలా కష్టపడే మనుషులు, చాలా కష్టంతో ప్రతినిత్యం జీవించే వ్యక్తులు ఒక్కరోజు సంవత్సరంలో అందరూ కలిసి మా వాళ్ళు మేము అంతా కలిసి ఉన్నామని చెప్పి ఆనందకరంగా ఆహ్లాదకరంగా చక్కగా ఆ రోజు గడపడం ఎంతో ఆనందదాయకం. అలాగే ఇప్పుడు ఈరోజు ఆ వేళ జరిగిన కార్యక్రమానికి కష్టపడినటువంటి యువత అందరికి కూడా పెద్దలు కృష్ణమూర్తి గారి హ్యాండ్ అంటే చాలా గొప్ప హ్యాండ్. అది ఆయన ద్వారా మీ అందరికీ సన్మానం జరగడం చాలా ఆనందంగా. ఎందుకంటే భవిష్యత్తులో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో రకాలు ఉంటాయి. మీరందరూ కూడా రాజకీయంగా కూడా పైకి ఎదగాలి. ఎందుకంటే మనం రాజకీయం కూడా ఎదిగితేనే కదా మనం అందరం వచ్చేద్దాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ 10 మందితో కలిసి నడుస్తూ మీరంతా కూడా ప్రజలతో మమేకమై మంచి నాయకులుగా మీరందరూ మారాలని చెప్పి నా ప్రత్యేకమైన కోరిక. ఆదివారం జరిగినటువంటి కాపు వన సమారాధన కార్యక్రమంలో భారీగా పాల్గొని కాపుల ఐక్యత చాటినటువంటి సోదరీమణులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మరి గత 20 రోజుల నుండి కూడా ఎంతో కష్టపడి అన్ని రకాలుగా సమకూర్చుకుని ఒక 3 రోజుల ముందే తోటలోకి వెళ్ళి అన్ని రకాల కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసి అందరూ మెచ్చుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా యువకులందరూ కూడా చాలా కష్టపడి ఆ 3 రోజుల తోటలో కూడా దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గత ఆదివారం జరిగిన కాపు కార్తీక వన సమారాధన మహోత్సవం అత్యంత భారీ విజయవంతమైనందుకు ఇక్కడ ఈ కాపు వన సమారాధన కమిటీ అంతా కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమంలో కష్టపడ్డ వారందరికీ కూడా గుర్తించి సన్మానించే కార్యక్రమం పెద్దలు నంజకృష్ణ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. అనేక మంది దాతలు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విరాళాలు అందజేసిన ప్రతి ఒక్కరు కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మాకు ముందు నుంచి సహకరించిన శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్ట్, శ్రీకృష్ణదేవ సేవా సంఘం, అలాగే కాపు యువత, కాపు నాడు, అలాగే మన ఎస్వీఎస్ సేవా సమితి, మహిళా కాపు సంఘాలు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత తరం వారికి ఒక సందేశం, ఒక ఆదర్శవంతమైన ఒక వ్యక్తిత్వం గల మన కృష్ణమూర్తి గారు జీవితం గురించి కానీ వారి కష్టపడి వారు ఎంతో మన మెగాస్టార్ చిరంజీవి గారు లాగా ఎవరి సపోర్ట్ లేకుండా కృష్ణమూర్తి గారు కష్టపడి ఎదిగిన విధానం యువత అందరికీ కూడా చేర్చాలని చెప్పేసి వచ్చే సంవత్సరం జరిగే వన మహోత్సవాలకి పెద్దలు కృష్ణమూర్తి గారి గురించి ఒక 10 పేజీలు ఆయన ఎదుగుదల కానీ ఆయన అచీవ్మెంట్స్ కానీ అందరికీ ప్రజలకు తెలియాలి, అలాగే యువతకి తెలియాలి. కృష్ణమూర్తి గారు ఒక్కళ్ళే ఉంటే సరిపోదు మన సమాజంలో, కాపు సమాజంలో. కృష్ణమూర్తి గారు లాంటి కొన్ని పదుల సంఖ్యలోనూ 100ల సంఖ్యలో కూడా వస్తే కానీ కాపు సమాజం బాగుపడదు అనేది నా విన్నపం. దీనికి పెద్దలు కృష్ణమూర్తి గారు అంగీకరించాలి. కాపు పెద్దలందరూ కూడా దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకుని సంక్షిప్తంగా ఒక సమాచారాన్ని బయటికి వెళ్తే యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి మన కృష్ణమూర్తి గారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 4వ రోజుకి చేరుకుంది.
ఈ సందర్భంగా కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సమ్మెకు సిఐటియు పట్టణ కమిటీ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, డి స్వరూపరాణి, మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సెక్రటరీస్ని మరి ఎంఎస్కేల్ని వీళ్ళందరినీ కూడా మరి పంపించి అంగన్వాడీలు తాళాలు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ మరి సమ్మె చేయడం కోసం ముందుగానే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అంగన్వాడీలకు న్యాయమైన సమస్యలు ఇదే గొంతెమ్మ కోరికలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగానే మాకు సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగానే మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఒక సగటు మానవుడు బతకాలంటే 26,000 రూపాయల మినిమం కావాలి కాబట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరాల తరబడి 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్ లేకుండా రిటైర్ అయిపోయే పరిస్థితి ఉంది. చనిపోయినట్టు ఎటువంటి బెనిఫిట్ లేకుండా ఉంది. ఇవాళ చనిపోయిన తర్వాత మాకు మట్టి ఖర్చులు ఇవ్వనని గతిని కోరుకుంటే గతి ఇవాళ అంగన్వాడీ వర్కర్లకి దాపరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి న్యాయమైన కోరికల కోసం వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళని నిర్బంధించాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్బంధ వైఖరి, నిరంకుశ వైఖరి వ్యవస్థ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు కానివ్వండి, అలాగే కింద స్థాయి సచివాలయ ఉద్యోగులు కానీ, వాళ్ళ ఎండిఓలు కానివ్వండి, అలాగే కమిషనర్లకు ఆర్డర్లు ఇచ్చి మీరు కింద స్థాయిలో సచివాలయ ఉద్యోగులతోటి తాళాల బద్దలు కొట్టి సెంటర్లు ఓపెన్ చేయాలని చెప్తా ఉన్నారు. మీకు వాళ్ళ పేద ప్రజల మీద, అలాగే పౌష్టికాహారం పేరుతోటి, అలాగే పిల్లలకి మీద, అలాగే గర్భిణీల మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చింది. ఇన్నాళ్ళ నుంచే సేవ చేస్తున్నటువంటి దాని మీద చాకరీ చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల పట్ల మీకు ఎటువంటి ప్రేమ లేదు. మరి ఇప్పటికిప్పుడు పిల్లల మీద ప్రేమ వచ్చింది. మరి ఈ ప్రేమ ప్రకారం ఇప్పటికిప్పటికే మీరు పెట్టాలని చూస్తున్నారు. అంగన్వాడీలో పిల్లలకి ఏమందుతూ ఉన్నాయి, క్వాలిటీ ఇస్తున్నారు లేదా, వాళ్ళు గుడ్లు సక్రంగా ఇస్తున్నారు లేదా, పప్పులు ఇస్తున్నారు లేదా, సరుకులు ఇస్తున్నారు లేదా అనేది ఇప్పటివరకు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సమ్మె చేస్తున్న తర్వాత ప్రేమ పుట్టుకొచ్చింది. వాళ్ళ న్యాయమైన కోరికలను పరిశీలిస్తే కానీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం చేసిన పనికి ఈరోజు మేము కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్నాము. మరి అసలు ఏంటండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము న్యాయమైన డిమాండ్స్ అడిగాము. మేము గొంతమ్మ కోరికలు ఏమి కోరలేదు. మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కనీస వేతనం సుప్రీంకోర్టు అమలు చేసినట్టు 26,000 ఇవ్వాలి అని అన్నాము. అది తప్పండి. సాలిసాలని జీతాలతోటి మేము బ్రతుకుతున్నాము. ఈరోజు వెళ్ళిన తాళాల బద్దలు కొట్టిన సెక్రటరీలు కానీ, విఆర్ఓలు కానీ, ఎవరైనా ఎంఎస్కేలు కానీ, అక్కడ అంగన్వాడీ ఆయా చేసే పని, ఒక హెల్పర్ చేసే పని, టీచర్ చేసే పని, ఆఫీసులు 30,000 50,000 లక్షల జీతాలు తీసుకుంటే వాళ్ళు ఈరోజు సీములు తెస్తారండి. అసలు ప్రభుత్వానికి అసలు ఈరోజు చేసిన పనికి అసలు నిజంగా ప్రభుత్వం సిగ్గులేని పని చేస్తున్నట్టే. ఈరోజు అంగన్వాడీ సెంటర్లు తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ సెంటర్లు వాళ్ళు ఫుడ్ అని పెడతారండి. గ్యాస్ బండ్కి డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఎన్ని నెలలు అయింది, సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు గ్యాస్ బండ్కి డబ్బులు ఇచ్చి. మా సొంత డబ్బులతోటి, మా జీతాల్లో నుండి కొనుక్కున్న బండ్లతోటి ఈరోజు అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ అని పెడతారా? అంగన్వాడీ సెంటర్లో ఏ సెంటర్లోనైనా కందిపప్పు ఉందండి? కందిపప్పు లేదు. ముందు మీరు క్వాలిటీ ఇవ్వండి, క్వాంటిటీ ఇవ్వండి, మా జీతాలు పెంచండి. మాకు కనీస వేతనం 26,000 ముష్టి అడుగుతున్నామండి మేము. మీరు తీసుకునే వీటితో పోలిస్తే మాకు ఇచ్చేది చాలా తక్కువ. ఆ చదువులకి అన్నిటికీ కూడా బోల్డేసి ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ఒక్క కూరగాయలు కొనుక్కోవాలంటేనే బోల్డేసి ధరలు పెరిగిపోయి ఉన్నాయి. మేము కనీసం తినడానికి 26,000 అడుగుతున్నాం. మేము సౌకర్యాలు అడగట్లేదు, లగ్జరీలు అడగట్లేదు. ఓన్లీ 26,000 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాం. ఆ పాపానికి మమ్మల్ని ఇప్పుడు నడి రోడ్డు మీద నుంచోబెట్టారు. అయ్యా జగన్ గారు, మీరు మాకు పెంచింది 1,000 రూపాయలేనండి. 10,500 జీతం మీరు వచ్చేసరికే మాకు ఉందండి. మీరు ఒక్క 1,000 రూపాయలు మాత్రమే పెంచారన్న. అదొక్కసారి మీరు చూడండి. మీరు 11,500 నేనే చేశానని చెప్తున్నారు. ఒక్కసారి చూడండి, మీరు చేసింది 10,500, 11,500 చేశారు. తెలంగాణ కన్నా నేను అదనంగా జీతం ఇస్తాను, నేను మాట తప్పను, మడం తిప్పను అన్నారన్న. ఒక్కసారి మీ మడాన్ని ఎదరికి తిప్పండి అన్న, వెనక్కి తిప్పేశారు. దయచేసి మా ఆక్రోధాన్ని అర్థం చేసుకోండి. మీరేదో ఇప్పుడు సచివాలయం సిబ్బందులు ఉన్నారని మేము ఒక్కళ్ళు చేసే పనిని ఇప్పుడు మీరు 10 మందితో చేయింటున్నారు అన్నయ్య. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కమిటీ సభ్యులు సేవలు అందించారు.
రాజరాజేశ్వరమ్మ వారి యొక్క దివ్యక్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులు దాతలు చింతలపాటి జగన్నాథరాజు గారు, వారి భార్య వెంకట రమ్య దంపతులు అన్నదానానికి 5,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కర్రీ దీపిక గారు 60 కేజీలు రైస్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ఉత్సవ కమిటీ మెంబర్ అయినటువంటి CCF ఫండ్ బోర్డు మెంబర్ అయినటువంటి కర్రీ భాస్కరరావు గారు ఈరోజు ఆయన 10 కేజీలు పెరుగు ఇవ్వడం జరిగింది. వీరికి దాతలు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సు ఉండాలని ఉత్సవ కమిటీ కోరుకుంటున్నాను. అలాగే మన అమ్మవారి యొక్క కార్యక్రమాల భాగంగా అమ్మవారికి కేజీ బంగారంతో మేము తలపించాం సంవత్సరం క్రితం. ఇప్పటి వరకు మాకు 600 నుంచి 650 గ్రాములు కుడియడంగా బంగారం రావడం జరిగింది. ఇంకా కొద్దిగా మాకు ఒక 200 గ్రాములు బంగారం వస్తే అమ్మవారికి సంక్రాంతి పండుగ నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి భక్తులు ఏమన్నా ఇవ్వదలుచుకున్న వారు కానీ సంకల్పించుకుంటే తొందరగా ఇస్తే ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామని మీకు తెలియపడుతున్నాను. పెంటపాడు మండలంలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, CPM పార్టీ ప్రతినిధిగా చింతకాయల బాబురావు పాల్గొని వారి సమ్మెకు మద్దతు తెలిపారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ సిబ్బందికి పెన్షన్లు, గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో అంగన్వాడీ జీతాలు తెలంగాణలో కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోతుల అన్నవరం, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గంధం సతీష్, నల్లమిల్లి చెనగోపిరెడ్డి, ముప్పిడి రమేష్, పసలపూడి రాంబాబు, కొల్లి నాగరాజు, ఒల్లేపల్లి గోపాలకృష్ణ, పుట్ట రమేష్, పోతురాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. CPM నాయకులు చింతకాయల బాబురావు, సిరపురపు రంగారావు కూడా మాట్లాడారు. అంగన్వాడీ సిబ్బంది తమ కళ్లకు గంతలు కట్టి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు వెంకటలక్ష్మి, నాగమణి, గంగాభావని, కనకమహాలక్ష్మి, హైమావతి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోయే ముందు మీకు ఒక వాగ్దానం చేశారు. తెలంగాణ కంటే మీకు ఎక్కువ ఇస్తానని చెప్పి. ఈవేళ తెలంగాణ ప్రభుత్వం 13,500, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కానీ మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 10,500 జీతంతో ఉన్నారు. అప్పుడున్న కరెంటు బిల్లులు ఏంటి, అప్పుడున్న ఇళ్ల అద్దెలు ఏంటి, అప్పుడున్న నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించవలసిన విషయాలుగా మరి ప్రభుత్వం పరిగణలో తీసుకుంటలేదు. ఆ వేళ ఉన్న పెట్రోలు, డీజిల్ పరిస్థితి ఏంటి, ఏది కూడా పరిగణలో తీసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏది కూడా అవగాహన లేదు. ఆ వేళ 500, 600 ఉండే గ్యాస్ బండి వేళ 1200 అయింది. అంతేకాకుండా ఈ మధ్యన టీవీల్లోనూ ఈ మాధ్యమాల్లోనూ చూస్తున్నాను, ప్రతాప్ రెడ్డి అని ఎవరో ఫుడ్ కమిషనర్ని ఎవరో మీకు సమృద్ధిగా కావలసిన సరుకులు ఇచ్చేస్తే వాళ్ళకి క్వాలిటీ అయిన ఫుడ్ వండి మీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీకు అరకొరగా ఇస్తూ మీరు క్వాలిటీగా పెట్టడం లేదని చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తానంటాడు అతను. ఆ రకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. 10,500లో ఎక్కడా కూడా ఏమి వచ్చే అవకాశాలు వేళ లేవు. అలా ఈ రకంగా మీ పరిస్థితి ఉంటే మరి మిమ్మల్ని చూడకోకుండా ఈవేళ సమ్మె దాకా తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం. ఒక సునామీ సృష్టించబోతుంది. ఈవేళ మీరందరూ కూడా మరి ఈ ప్రభుత్వానికి ఈవేళ మీరు ఏం చేసినా సరే వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఉన్న 3 నెలలకో 4 నెలలకో జీతాలు ఇచ్చేవాడు మీకెందుకమ్మా? ఆలోచించండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేతిలో తీసుకెళ్లే నాయకుడు కావాలా, లేకపోతే ఉపద్రవాలు తెప్పించే నాయకుడు కావాలో ఆలోచించండి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మీకు తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. అంగన్వాడీల సమ్మెకి కారణమైనటువంటి డిమాండ్లు చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు. గత అనేక సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఈ ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ, పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ఈ 5 సంవత్సరాల కాలం పూర్తవుతున్న ఈ రోజు కూడా పరిష్కారం చూపలేదు. కాబట్టి ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో
ఇవాళ వేరే గత్యంతరం లేక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆయాలు టీచర్లు ఇవాళ సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల యొక్క సమస్యల పరిష్కారానికి చొరవ చేయాలని, ఈ సమస్యను పరిష్కరించి సమ్మెని మరి అమలు జరిపే సమ్మెని జయప్రదం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ కక్షపూరితమైనటువంటి వైఖరితో, బెదిరింపులతో, కక్ష సాధింపులతోటి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి కేంద్రాల యొక్క తాళాలని పగలగొట్టి అంగన్వాడీ టీచర్లని, ఆయాల్ని బెదిరించి సమ్మెని విచ్ఛిన్నం చేయాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలుగా సిఐటియు వివిధ కార్మిక సంఘాలు మద్దతుగా ఉన్నాయి. ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సమ్మెను పరిష్కరించాలని, వీళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మండలానికి జడ్పీటీసీగా ఉన్నాను. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీ జీతాలు పెంచడంతో పాటు మీ అందరితో పాటు మీ ఏ రకంగా ఉండేవారమో మీ అందరికీ తెలుసు. కానీ మాయ మాటలు, మోస మాటలతోటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు తెలంగాణ కన్నా అధికంగా శాలరీ ఇస్తాం అని చెప్పి మిమ్మల్ని నమ్మించి అధికారంలో రావడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత నుంచి కూడా మీ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఎవరైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీతో మాట్లాడితే వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడాలి, వాళ్ళతో మీరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పి మీ మీద రౌడీలా ప్రవర్తించిన సందర్భాలు మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మీకు శాలరీ పెంచినప్పుడు నిత్యావసర వస్తువులు ఏ రేట్లో ఉన్నాయో, ఈనాడు ఏ రేట్లు పెరిగినాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు మీ సమస్యలు పరిష్కారం చేయాలి, మీ జీతాలు పెంచాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది నెరవేరిన పక్షంలో రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ అందరి ఆశీస్సుల వల్ల మీ సమస్యలు పరిష్కారం చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కృషి చేస్తామని తెలుసు. ప్రభుత్వం సంబంధించి మాత్రం ఈ 4వ రోజు సమ్మె పూర్తవుతున్నా ఇప్పటికి కూడా ఏ రకమైన సమస్య పరిష్కారం గురించి ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. చూస్తున్నాం, ఇటీవల కాలంలో టీవీల్లోని పత్రికల్లో చూస్తున్నాం, సెంట్రల్లో తాళాలు పగలగొట్టి వాళ్ళని సమ్మెని విచ్ఛిన్నం చేయాలనే దుర్మార్గమైన ఆలోచన అనేది సరైనది కాదు. తక్షణమే వాళ్ళ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆలోచించాలి. మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆయన గతంలో ఏదైతే పాదయాత్రలో అంగన్వాడీకి తెలంగాణ కంటే అగలంగా ఇస్తాననేది ఏదైతే హామీ ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా గ్రాడ్యుటీ అమలు చేయాలి. అదేవిధంగా హెల్పర్లుగా ఉన్న వాళ్ళకి మరి ఏదైతే వయో పరిమితిని పెంచే దాని గురించి ఆలోచన చేయాలి. అదేవిధంగా వాళ్ళకి 2017 నుంచి రెంటద్దులు పెండింగ్లో ఉన్నాయి, తక్షణ పరిష్కారానికి ఆలోచన చేయాలి. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎగ్గి నాగబాబు నేతృత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఎగ్గి నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభాలు చేకూరాలని కోరుకుంటున్నానని ఈ పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు. దేవి మహంకాళ అమ్మవారి ఆలయంలో ప్రతి బుధవారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే కుంకుమార్చనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ గురువారం శుక్రవారం జరిగే ప్రత్యేక పూజల్లోనూ అలాగే ప్రతినిత్యం జరిగే అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ తరఫున మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా షుగర్ని నియంత్రించుకోవాలని లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. స్థానిక ఆర్ఎండ్బి గ్రౌండ్లో డైమండ్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పశెట్టి చంటి ఆధ్వర్యంలో పదం కుమార్ గుప్తా సహకారంతో షుగర్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. గ్రంథి అపర్ణ ప్రసాద్, కంచెర్ల నరసింహం, మానేపల్లి కిరణ్, జామి సత్యనారాయణ, డి ముఖర్జీ, కె వెంకటేశ్వరరావు, వై ఆంజనేయస్వామి, రెడ్డి సత్యనారాయణ, కె సత్యనారాయణ రాజు, మధుబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
రోజున ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని వయసుల వారు కూడా మహమ్మారిగా వస్తున్నటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించాలంటే మనం తరచూ కూడా పరీక్షలు నిర్వహించుకోవాలి. వాటి ద్వారా వచ్చిన వారు తగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క సహకారంతో వారు ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా సకాలంగా మనం వాడుతూ, అదేవిధంగా ముఖ్యంగా శరీరానికి వ్యాయామం, నడక కానీ, యోగా కానీ, షటిల్ కానీ ఏదో ఒక వ్యాయామం మనం చేయాల్సి ప్రతిరోజు కూడా కొంచెం ఈ వాకింగ్ చేస్తే ఈ షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని మనకి మన డాక్టర్స్ అందరూ కూడా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఆహారపు అలవాట్లు, మన ఆహారపు అలవాట్లలో భాగంగా ఈ షుగర్ వ్యాధికి ఒక కారణం అవుతుంది. ఈ రోజున అన్ని వయసుల వారు కూడా మహమ్మారిగా వస్తున్నటువంటి షుగర్ వ్యాధిని మనం నియంత్రించుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు నడక, పరుగు, లేదంటే వ్యాయామం, మన యోగా, షటిల్ ఏదో ఒక క్రీడ మనం ఆడాలి. whatever the height, you are supposed to have a particular height, particular weight. So according to the BMI, observe the BMI index and keep your body fit according to the BMI. A lot of difference in the health is going to happen. And we thank the bridge Muralakrishan Raju garu for organizing this camp on behalf of all the R&B walkers. R&B walkers అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు షుగర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ నడవండి నడిపించండి నినాదంతో అందరినీ కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి నెల కూడా షుగర్ క్యాంపు ఈ R&B వాకర్స్ అసోసియేషన్ నుంచి నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సద్వినియోగం కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కళ్ళగీత కార్మికులకు జగన్మోహన్ రెడ్డి 14 నెలల క్రితం ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించి ఇప్పటికీ అమలు చేయడం లేదంటూ కళ్ళగీత కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు జుత్తిక నరసింహమూర్తి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం సిఐటి ఆఫీసులో కళ్ళగీత ప్రెసిడెంట్ల సమావేశం దాసరి సూరిబాబు అధ్యక్షతన జరిగింది. గీత కార్మికులకు ప్రమాదపు అంచుల్లో వృత్తి పని చేస్తుంటారని, వారి సమస్యల పట్ల ప్రభుత్వాలకు సరైన అవగాహన లేక గీతన్నలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. గీత వృత్తి రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. డివిజన్ కార్యదర్శి దాసరి సూరిబాబు, పెచ్చెట్టి శ్రీనివాసరావు, అయినం సుబ్బారావు, చిటికెన సత్తిపండు, పెచ్చెట్టి కనకారావు, రాజులపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుగీత వృత్తిని పూర్తిగా దెబ్బతీసింది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో గీత వృత్తి కార్మికుల సమస్యల మీద కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా అమలు చేయలేదు. పోరాడు సాధించుకుని ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 14 నెలలు గడిచింది. తాడి చెట్టు మీద పడి చనిపోయి వికలాంగులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ₹1 కూడా ఎవరికీ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు గాలికి వదిలేసింది. ఆయన వాగ్దానాలు నమ్మి ఓట్లేసిన గీత కార్మికుల్ని ఈ ప్రభుత్వం నట్టేట ముంచుతూ ఉంది. దాన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ కళ్ళుగీత సంఘం విమర్శిస్తూ ఉంది. అసలు కళ్ళుగీత వృత్తి పట్ల వైసీపీ ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలి. మా వృత్తిని ఆదుకోకపోతే, కాపాడకపోతే, రక్షణ కల్పించకపోతే భవిష్యత్తులో మా గీత కార్మికులు ఏంటో అన్నది కూడా మేము చూపించడానికి సమాతం అవుతున్నాం. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎంఎన్సి కంపెనీ సదర్లాండ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. జిల్లాలోని అన్ని ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు సుమారు 1100 మంది ఈ డ్రైవ్లో పాల్గొన్నారని ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ సుగుణ రెడ్డి అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ కళాశాల ద్వారా మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదిత్య డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం బ్రాంచ్ నందు ప్రముఖ ఎంఎన్సి కంపెనీ సదర్లాండ్ అనేది ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు నిర్వహించడానికి సుమారు 1100 మందితోటి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి ఇచ్చేశారు. ఇందులో 4 హెచ్ఆర్లు వచ్చారు. అలాగే వాళ్ళు వివిధ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. టెస్టులన్నింటిలోనూ విద్యార్థులు పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటికే 5వ సెమిస్టర్ చదువుతుండగానే డిగ్రీ విద్యార్థులు ఒక 10 మంది దాకా అప్పుడే సెలెక్ట్ అయ్యారు వివిధ కంపెనీల్లో.
కంపెనీలు కూడా మ్యాక్సిమం ఎంఎన్సీ కంపెనీలే ఉంటాయి. అలాగే టీచ్లు, కారిజో, జోలో స్టేస్ ఇలా వివిధ కంపెనీలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విద్యార్థులు సెలెక్ట్ అవుతూ ఉన్నారు. ఆదిత్య అంటేనే ఉద్యోగాలు, వాళ్ళ జీవితానికి భవిష్యత్తుకి ఉపయోగపడేలాగా, భావితరాలకు ఉపయోగపడేలాగా ఇక్కడ నాంది వేస్తాము. ఒక్క చదువుతోనే కాకుండా అకాడమిక్తో పాటు సిఆర్టీ, జీడీ, జామ్ సెషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఇవ్వడం ద్వారానే ఈ అవకాశాలను మా విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ ప్రొవైడ్ చేసే మా మేనేజ్మెంట్కి మేము ఎప్పుడూ కృతజ్ఞతలు. సదర్లాండ్స్ అనేటువంటి మల్టీనేషనల్ కంపెనీ ఈ రోజున ఆదిత్య విద్యార్థులను ఇంటర్వ్యూస్ చేసి జాబ్స్ ఆఫర్ చేయడానికని ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. సుమారుగా ఆదిత్య వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే పాలకొల్లు డిగ్రీ కాలేజ్, భీమవరం డిగ్రీ కాలేజ్, ఏలూరు డిగ్రీ కాలేజ్ మరియు తాడేపల్లి డిగ్రీ కాలేజ్, ఇందులో నుండి సుమారుగా 1200 మంది స్టూడెంట్స్ ఈ రోజున ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. ఈ కంపెనీలో మినిమం ప్యాకేజ్ 3 lakhs per annum ఉంది. ఆదిత్య అంటే ఉద్యోగాలు, ఉద్యోగాలు అంటే ఆదిత్య అనేటువంటి ఒక బ్రాండ్ నేమ్తో తాడేపల్లిగూడెంలో ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారు శేషారెడ్డి గారు మరియు డైరెక్టర్ అయినటువంటి సుగుణ మేడం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 29 ప్లేసుల్లో డిగ్రీ కాలేజీలు స్థాపించడం జరిగింది. అందులోనూ మన వెస్ట్ గోదావరిలో 4 ప్లేసుల్లో ఈ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసుల నుండి కూడా ఒకే చోట ఈరోజు ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, కవి, సాహితీవేత్త సోమేపల్లి వెంకట సుబ్బయ్య మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ పర్యటనలో సంతాపం తెలిపారు. ఎస్ వెంకట సుబ్బయ్య 25 సంవత్సరాల కిందట పెంటపాడు, తాడేపుగూడెం ఎంఆర్ఓగా పనిచేస్తూ విశేష ప్రజాదరణ పొందారు. వెంకట సుబ్బయ్య గురువారం రాత్రి శ్వాస విడిచారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్గా జీవితాన్ని ప్రారంభించిన వెంకట సుబ్బయ్య గ్రూప్ 2 పరీక్ష పాస్ అయ్యి ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టారు. గుడివాడ, నర్సాపురం, గుంటూరు కేంద్రాల్లో ఆర్డీఓగా, పులిచింతల భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, జడ్పీ సీఈఓగా పనిచేసి నిజాయితీ గల సమర్థుడైన అధికారిగా ప్రజాదరణ పొందారని గుర్తు చేస్తూ సోమసుందర్ నివాళులర్పించారు. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 88వ వారం అన్నదానం మొదలెట్టి ఈరోజు అన్నదానాన్ని డొనేట్ చేసిన దాతలు మద్దాల సత్యనారాయణ గారు, వారికి మనవరాలు పుట్టిన సందర్భంగా అన్నదానాన్ని డొనేట్ చేసి ఉన్నారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీల వ్యతలు చూడాలంటూ భీమవరంలో కళ్లకు నల్ల రెబ్బలతో కూర్చుని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శుక్రవారం నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. భీమవరం సాయిబాబా ఆలయ సమీపంలో శుక్రవారం 4వ రోజుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు. కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలు మాని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు నుండి సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి సమస్యలు పరిష్కారం చేయకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఈ రోజున అంగన్వాడీలపై నిర్బంధ కాండను ఉపయోగిస్తామంది. ఎంఆర్ఓలు, ఎండిఓలు అలాగే ప్రజాప్రతినిధులతోటి మరి అంగన్వాడీ కేంద్రాలను నిరంకుశంగా బద్దలు కొట్టి పిల్లలకి ఫుడ్ పెట్టాలని చెప్పేసి చర్యలు తీసుకుంది. కానీ మేము అంగన్వాడీలుగా 1వ తారీఖు కాడి నుంచి 11వ తారీఖు వరకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కూడా
మినీ వర్కర్లు కూడా కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలకు, లబ్ధిదారులకు, గర్భవతులకు, బాలింతలకు అందరికీ కూడా మేము ఫుడ్ అందించి మేము సమ్మెలోకి వెళ్ళాము. సమ్మె నోటీసు ముందస్తుగానే 20 రోజులు నెలకు ముందుగానే మేము ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వానికి. కానీ చర్చలు అనేది జరపడం లేదు. మరి ఈ రోజు అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వాలనేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు 4 రోజుల నుంచి మరి రోడ్డెక్కి సమ్మె చేస్తా ఉన్నారు. మరి మహిళలు ఆక్రందన, ఆవేదన ఆ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జీడీఎస్లను పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని జీడీఎస్ ఉద్యోగుల సంఘ నాయకుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గురువారం జీడీఎస్ సిబ్బంది 4వ రోజుగా సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గ్రామీణ డాక్ సేవకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డివిజనల్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్, జీడీఎస్ నాయకులు పాల్గొన్నారు. తపాలా శాఖ మొండి వైఖరి 12/12/23 నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇది 4వ రోజు. మా యొక్క డిమాండ్లు అన్నీ నెరవేర్చకుండా ఈ యొక్క డిపార్ట్మెంటు చాలా కుయుక్తులు చేస్తుందండి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా 3 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళని టర్మినేట్ చేస్తానని చెప్పి ఆ నోటీసులు జారీ చేస్తున్నారండి. అటువంటి అపోహలన్నీ నమ్మొద్దని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ నెరవేర్చేదాకా ఈ యొక్క డిపార్ట్మెంట్ని, అదేవిధంగా గవర్నమెంట్ని కూడా నెరవేర్చేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళేది లేదు. ఒకవేళ ఆ విధంగా టెర్మినేట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేయం, వాళ్ళకి మేము అండగా ఉంటాం. కాబట్టి మా యొక్క న్యాయమైన కోరికల్ని తీర్చమని, ఈ యొక్క డిమాండ్స్ని తీర్చమని గవర్నమెంట్ని, అదేవిధంగా డిపార్ట్మెంట్ని కూడా కోరుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క సమ్మె యొక్క ఉధృతిని చూసి డిపార్ట్మెంట్ వారు ఎన్నో కుయుక్తులతో ఇది ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఆర్టికల్ 8 అనేది తీసుకొచ్చి మా అందరి మీద ప్రయోగం చేస్తుంది, కొత్త వాళ్ళ మీద. ఇది మాకు సమ్మె అనేది మాకున్న హక్కు, రాజ్యాంగపరంగా మాకున్న హక్కు. ఆర్టికల్ 19 ప్రకారం హక్కు, సమ్మె చేసుకునే హక్కు ప్రతి జీడీఎస్కి ఉంది, ప్రతి కార్యకర్తగా ఉంది. దయచేసి ఇటువంటి కుయుక్తులు మీరు మా మీద ప్రదర్శించొద్దని, ఈ కార్యక్రమం ఏదైనా ఉందో మాకు సెంట్రల్ నుంచి వచ్చిన ఆదేశానుసారం మేము చేస్తున్నాం. మాకు అన్ని రకాలుగా సెంట్రల్ అనేది మాకు సపోర్టింగ్గా ఉంది. ఈ ఆర్టికల్లో 8 అనేది దానివల్ల ఎటువంటి ఉద్యోగం ఎవరికి పోదు. దయచేసి మీరు ఇటువంటి కుయుక్తులు మానుకుని మాకు కూడా డిపార్ట్మెంట్ ప్రకారంగా కూడా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పోస్ట్ ఆఫీసులో పనిచేసి ఏదైతే మేము తపాలా ఉద్యోగులు ఉన్నామో, దాదాపు దేశంలో 1,53,000 పోస్ట్ ఆఫీసుల్లో దాదాపుగా సుమారు 3,50,000 మంది పైనే మేము పనిచేస్తున్నాం. 12వ తారీఖు నుంచి మేము దేశవ్యాప్తంగా మా డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తున్నాం. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మొదటి రోజు నుంచి కూడా మా మీద ఏదో రకమైన నిరంకుశమైన చర్యలు చేయడానికి పాల్పడుతుంది. ఎందుకంటే ఈ సమ్మె నిర్వీర్యం చేయడానికి మా డిమాండ్లు చాలా న్యాయమైనవి, చాలా చిన్నవి. అయినా కానీ మా డిపార్ట్మెంటు మా మీద ఒత్తిడి చేసి ఎన్నో టార్గెట్లు తీసుకుని ఈ డిపార్ట్మెంట్ మొత్తం మాకు వచ్చే మేము సంపాదించిన ఆదాయంతోనే బ్రతుకుతూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి, భయపెట్టి ఎలాగైనా సరే ఈ సమ్మె నిర్వీర్యం చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు గురి చేయాలని, మా సమస్యలు నెరవేర్చకుండా చేయాలని చాలా కఠినతరమైన చర్యలు చేస్తుంది. అయితే ఈరోజు ఏం చేస్తుందంటే ఇదే డిపార్ట్మెంట్లో 3 సంవత్సరాల లోపు జాయిన్ అయిన ఎవరైతే కొత్త ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఉద్యోగం నుంచి తొలగించేస్తామని చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంది. ఎవరు ఎన్ని భయపెట్టినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసినా మేము ఎవరు వెనక్కి తగ్గేది లేదు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సే సోమేశ్వరరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి నర్సే వీర్రాజు గురువారం రాత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వారి కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.